Namaskaram everyone, welcome back to my YouTube channel Shweta Gopal Moments. Hi, I'm Shweta Gopal and ఇవాళ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం మర్చిపోయాను, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా టుడే ఎందుకంటే నేను ఇవాళ ట్రావెల్ బ్లాగ్ తీయబోతున్నా. ట్రావెల్ బ్లాగ్ అంటే నాకెందుకో చాలా ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క ట్రావెల్ బ్లాగ్ అయినా తీయాలి, ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. బట్ మీకు తెలుసు కదా, మన ఇండియన్ పేరెంట్స్ ట్రావెలింగ్కి పంపిస్తారా? బట్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ గైస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ ట్రావెల్ బ్లాగ్లో మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే కొండగట్టు వెళ్ళబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ ఆల్ బికాస్ నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ కొండగట్టు అవ్వడం. కొండగట్టు అంటే నాకు ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది బికాస్ ఐ లవ్ ఆంజనేయ స్వామి వెరీ మచ్ అనమాట. ఎందుకంటే నాకు ఎప్పటి నుండి నేను ఆంజనేయ స్వామిని నమ్ముతున్నానంటే నాకు నమ్మకం ఎక్కువ పెరిగింది అని అంటే, నేను మంచి మార్క్స్ వస్తే 108 ప్రదక్షిణ చేస్తాను మొక్కున్నా. అండ్ లిటరలీ గాయస్ నాకు ఎప్పుడు 9% వచ్చింది తెలుసా. నా నా ఎంటైర్ స్కూలింగ్లో డిగ్రీ ఇంటర్మీడియట్లో రాంది, గ్రాడ్యుయేషన్లో అంత పర్సంటేజ్ వస్తుంది, ఆల్ బికాస్ ఆఫ్ ఆంజనేయ స్వామి. సో వెళ్ళి నేనైతే 108 ప్రదక్షిణలు అయితే నా మొక్కు కంప్లీట్ చేసుకున్నా. సో అప్పటి నుండి నాకు ఆంజనేయ స్వామి అంటే ఒక తెలియని భక్తి, విపరీతమైన భక్తి అనమాట. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ మై కనెక్షన్ టు కొండగట్టు ఆంజనేయ స్వామి. నాకు అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ కాబట్టి అందరూ నాకు అలా సపోర్ట్ చేసేస్తారు. ఇది కొంచెం ఓవర్ యాక్టింగ్గా ఉన్నా, బట్ ఇదైతే నిజమే. అండ్ నేనైతే గైస్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మీకు కూడా చూపించాలని చెప్పి వాళ్ళ ఈ ట్రావెల్ బ్లాగ్ అనేది తీయబోతున్నా. అండ్ ట్రావెల్ బ్లాగ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో అన్నీ మనం మంచిగా కలిసి అన్నీ నేను మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా హాల్లోకి వెళ్ళిపోదాం. అందరూ అక్క మమ్మీ అందరూ ఎలా రెడీ అయ్యారు, అసలు ఏం చేస్తున్నారు నాకైతే లిటరలీ తెలీదు. సో ఫస్ట్ మనం రెడీ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తే మనకు వాళ్ళని ఏమైనా అనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే హాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అయ్యారు, మా మమ్మీ కూడా ఉంది. హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నావు? అయిపోయిందా రెడీ అనేది? రెడీ అయిపోయింది, బయలుదేరడమేనా? ఎక్కడికి మనం పోయేది? డాడీ హాయ్ చెప్పు. ఆంజనేయ స్వామి దర్శనం మంచి కలగాలని ఎందుకు మనం ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు కొండగట్టు ప్లాన్ చేసుకున్నాం? అందరితో పాటు మనకు నాకు ఆరోగ్యాలు, నాకు ఆనందాలు, సంతోషాలు కలగాలని ఆ భగవంతుని వేడుకోవడానికి వెళ్తున్నాము. నువ్వెందుకు పోతున్నావే కొండగట్టుకి? సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. మేమైతే కొండగట్టుకి వచ్చేసాం. ఇంకా ఒక డిస్కషన్ ఉంది, అక్కడ నడుచుకుంటూ వెళ్దామా లేకపోతే వెహికల్ తీసుకుందామా? మేబీ కొంచెం టైం ఎక్కువ అయింది కాబట్టి నడవనియర్ కావచ్చు గైస్. సో పప్పాని అడగాలి, మేము ట్రై చేస్తాం. పాసిబుల్ అయినంత వరకు నడుచుకుంటానే వెళ్తాం. సో మీకైతే డీటెయిల్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో అడిగి ఒప్పిద్దాం. ఇట్ సైడ్ కొండగట్టు రూట్ ఉంటుంది, సో మీరు చూడవచ్చు అటు ఉంటుంది. సో ఇప్పుడు దే ఆర్ గోయింగ్ దట్ సైడ్. బాయ్. అడిగాము పప్ప నడుచుకుంటూ వస్తామని, బట్ ఎండ బాగుంది, సమ్మర్ కదా, సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, వద్దు అని చెప్పిండు పప్ప. సో వెహికల్లో వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయన్నమాట, దే ఆర్ ప్రొవైడింగ్ వెహికల్స్ ఆ హిల్ స్టేషన్ ఎక్కడానికి. సో అక్కడ వెహికల్ ఎక్కి ఇంకా దర్శనం చేసుకోవడమే.
సో ఫైనలీ వీ కేమ్ టు కొండగట్టు, అంటే కొండ పైకి వచ్చేసామన్నమాట. ఇంకా దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఒకవేళ ఫోన్స్ అలా ఉంటే నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఆంజనేయ స్వామిని. ఇంకా ఫోన్స్ అలా లేకపోతే మై బ్యాడ్, ఇక దానికి నేనేం చేయలేను. బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ కొండగట్టు ఈజ్ ఆల్ అబౌట్ పాపులేషన్ ఆఫ్ మంకీస్. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మేము కూడా వచ్చాం కాంపిటీషన్ ఇక్కడ. సో అలా అనమాట. ఇంకా మీకు మంకీస్ వాటి అల్లరి అన్నీ చూపిస్తా. అందరం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్లీ అక్క కొండగట్టు అనేది ఒక హిడెన్ జెమ్ కదా, ఎవరికి ఎక్కువ తెలీదు కొండగట్టు చాలా 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 పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్ నిజంగా. సో అందరికీ తెలియని విషయం ఏంటంటే, చాలా కొంతమందికే తెలుసు ఇక్కడ ఓన్లీ ఆంజనేయ స్వామి ఉంటారని. బట్ ఇక్కడ నారసింహ సమేత ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో ఎప్పుడంటే హనుమంతుడు పవర్ ఉంటుంది, నరసింహస్వామి ధైర్యం ఉంటుంది. సో అందుకని ఇట్స్ టూ పవర్ఫుల్. ఏది విష్ మనం కోరుకున్నా కూడా ఖచ్చితంగా 100 to 200% ఛాన్స్. సో మీరు కూడా ఖచ్చితంగా ఒక విష్ కోరుకొని కొండగట్టు ఆంజనేయ స్వామికి విష్ కోరుకోండి. నెరవేరినాక వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. డెఫినెట్గా గాడ్ డ్యామ్ ష్యూర్ మీ విష్ అనేది నెరవేరుతుంది. ఐ కెన్ 100% నేను అది చెప్పగలుగుతాను. సో ఒకవేళ విష్ నెరవేరకపోయిందంటే వాళ్ళు విష్ చక్కగా కోరుకోనంటే సో బాగా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అది మాత్రం ట్రూగా ఎక్స్పీరియన్స్ అని చెప్పి. పార్కింగ్ లైన్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో అక్కడ టెంపుల్ ఉంటుంది, మీకు చూపిస్తాను. సో వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత మాకు సో ఇక్కడ అన్ని కార్ పార్కింగ్స్ మొత్తం ఏమైనా ఇక్కడే ఉంటాయన్నమాట. అండ్ వాహన పూజ కూడా ఇక్కడే చేస్తారు. అక్కడ ఉంది వాహన పూజలు చేయిస్తాం అని చెప్పి. సో ఏ వెహికల్ కొన్నా అందరూ కొండగట్టు కాడ వచ్చి పూజ చేయించుకొనే వెళ్తారు ఖచ్చితంగా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ వాహన పూజ వారాహి వాహన పూజ ఇక్కడే చేస్తున్నారు. యా, ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్. ఎంట్రన్స్ మనకి ఇటు సైడ్ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనకి రాసింది కదా ప్రధాన ఆలయం దారి. సో కొండ మీద నుంచి వ్యూ స్ట్రేట్ వెళ్తే మెయిన్ మనకు ఆంజనేయ స్వామి టికెట్ అవన్నీ పైకి ఇంకా అక్కడికి వెళ్ళాక చూసుకోవాలి. సో ఇక్కడైతే క్లియర్గా పెట్టారు ఫొటోస్ వీడియోస్ అస్సలు తీయకూడదు అనేసి. చూడాలి ఇంకా మరి పాసిబిలిటీ ఉంటేనే చూపిస్తాము. ఎందుకంటే మనము రూల్స్, మన ఆలయాల్లో పెట్టిన రూల్స్ మనం పాటించాలి కాబట్టి. కాకపోతే మా డాడీ తింటారు కాబట్టి. సో పైన నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. కోరికి వచ్చేసాం మేము కూడా. జస్ట్ అట్లా 2 నీళ్ళు చల్లుకొని దర్శనం చేసుకుందామని మేమైతే కోనేరుకి వచ్చేసాం. లెట్స్ హ్యావ్ ఎ హోలీ డిప్. అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా. మన ఎంట్రన్స్ ధర్మదర్శనముకు దారి అన్నమాట. ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం ఇవన్నీ ఉంటాయి. ఏ టికెట్ లేకుండా వెళ్తే ధర్మదర్శనం అన్నమాట. స్పెషల్ టికెట్ ఉంటే స్పెషల్ దర్శనం. సో అదనమాట. ఇలా ఉంటుంది వే. ఇదంతా వే చాలా ఫ్రీగా ఉంది. లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది మనకు అసలు రష్ ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారో అని చెప్పి చూడాలి. లోపలైతే అలో ఉండదు మ్యాక్స్ ఫోను. ఇక్కడ వరకు అలో చేయడమే గ్రేట్ అసలు. నేనైతే ఎప్పుడెప్పుడు ఎవరెవరు వచ్చి తిడతారా అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ టెంపుల్లలో క్యాప్చర్ చేస్తూ దొరకడం. సో అందుకనే
ఓకే గైస్ బాయ్. ఇదైతే ఇలానే వెళ్తాం. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి గాయస్ ఎంత రష్ ఉందో. ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోతుంది ఇక్కడ. సో ఇంకా మేము ఎర్లీగా వచ్చినామని అనుకున్నాం కానీ బట్ ఈ టైంకే రష్ ఆల్రెడీ వచ్చేసింది. టెంపుల్ ఉంటుంది. కాదు వెళ్ళుటకు కాదు, వెళ్ళకూడదు అని. మేతాలుని టెంపుల్లో బేతాళుడికి సంబంధించిన టెంపుల్ అక్కడ ఉంటుంది. సో ఆ టెంపుల్లో ప్రీవియస్గా ఇప్పటికీ కూడా ఏం చేస్తారంటే నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఇట్లా దయ్యం పట్టే వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళకు సో అట్లా అని కాదు, జస్ట్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్, డిప్రెషన్స్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళి అక్కడ మొక్కిస్తారు అనమాట. అక్కడ ఒకటి స్టోన్ ఉంటుంది, స్లోప్ స్టోన్ ఉంటుంది. సో అది పాలు రాయి అని చెప్పేసి అంటారు. సో దాంట్లో ఎప్పుడైతే ఇట్లా ఏమంటారు దానికి వాల్పిచ్చి అంటే దానిపైన పడుకోబెట్టి సో అట్లాంటి అన్ని చేసి పూజ చేసి తీసేస్తారు. సో అట్లాంటి ఇంతకుముందు ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కొండగట్టు, ఎందుకంటే ఇట్స్ పవర్ఫుల్ కాబట్టి. సో జనాలకు కూడా బాగా నమ్మకం ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా మంది వస్తారు అలా నెగిటివ్ ఎనర్జీ బాధపడేది ఒక స్పెషాలిటీ అన్నమాట. పోదామా మేతాలు టెంపుల్. చూడండి గాయస్ ఎంత రష్ ఉన్నారో. ఫైనల్లీ మేమైతే రష్ నుండి తప్పించుకొని దర్శనం అయితే చేసుకున్నాం. మాకు చాలా మంచి దర్శనం అయింది. మేము ఇప్పుడు బేతాళుని టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో వెళ్ళినాక చూపిస్తా. అక్క చెప్పింది కదా గైస్, ఇక్కడ ఒక స్టోన్కి వాళ్తారు అని చెప్పి, అది ఇదే స్టోన్. చూడండి అందరూ ఎలా వాలితే ఏమవుతుంది అక్క? బ్యాడ్ ఎనర్జీస్. ఓకే, ఆ స్టోన్కి వాలితే బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకే ఇలా చేస్తారు. మేము కూడా వాలడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ ప్లేస్లో టిఫిన్ చాలా బాగుంటుంది గైస్. ఎవరైనా కొండగట్టుకు వచ్చుంటే మీరు కొండ దిగిన గంటనే శివసాయి టిఫిన్స్ అని ఉంటుంది, అక్కడ తినండి. లిటరలీ అమేజింగ్ ఉంటుంది ఇక్కడ. ఐ లవ్ ది ఫుడ్, ఐ లవ్ ది ఫుడ్ హియర్. మస్ట్ ట్రై వడ. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, కొండగట్టు ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దర్శనం, ఇట్స్ ఫర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్. సో మీరు మీ మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీని ఏదైనా ఫ్యామిలీ పార్టీ కానీ ఏదైనా కొండగట్టుకు వచ్చి చేసుకోవాలని చేసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. మేము మా రిలేటివ్స్ అందరం కలిసి ఇక్కడ చెట్లు, ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో దాని కింద కూర్చొని మంచిగా పార్టీ చేసి ఎంజాయ్ చేసి ఎంజాయ్ లాట్ ఎవ్రీ ఇయర్. సో Konad is for all, not everything. Must visit Kondagattu guys. నేనైతే చెప్తున్నా. నువ్వు చెప్తావా? That's all guys. Nice place to visit. Yeah, best of bestest. ఫ్రెండ్స్తోనైనా, ఫ్యామిలీతోనైనా, సింగిల్గా అయినా, ట్రెక్కింగ్కి అయినా, దేనికైనా ఒక మంచి ప్లేస్. దట్స్ ఇట్ ఫర్ ది బ్లాగ్. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా 10:30కి అట్లా వచ్చేసినాం. సో ఇప్పుడు 11 అట్లా అవుతుంది, 11:30 అట్లా అవుతుంది కావచ్చు. సో నాకైతే చాలా క్రౌడ్ ఉంది ఇవాళ, సాటర్డే కాబట్టి. బట్ దర్శనం అయితే తొందరనే జరిగింది. ఒక
1 అవర్ అట్లా 1 అవర్ పట్టింది అంతే. సో దర్శనం చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. అండ్ నాకైతే ఆంజనేయ స్వామి మొత్తం పవర్ వచ్చేసినట్టే అనిపిస్తుంది, వచ్చేసింది కూడా. సో ఈ 1 ఇయర్ మొత్తం అలా ఆంజనేయ స్వామి దయతో వెళ్ళిపోతాను అనమాట ధైర్యంగా. సో మీకు కూడా అలానే అనిపిస్తుంది, కొండగట్టు వస్తే నేను ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నా అనిపించవచ్చు. బట్ మీకు ఇక్కడికి వచ్చినాక శ్వేత కరెక్ట్ చెప్పిందని చెప్పి మీకు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నాకు రెస్ట్ తీసుకోవాలి. ఆకలి వేయట్లేదా అని అంటే మంచిగా నేను లస్సీ, బటర్ మిల్క్, బాసుంది, కరీంనగర్ డైరీ మొత్తం నా పట్టులోనే వేసేసా. సో ఇంకా నిద్రపోయి నాకు ఒక రీల్ షూట్ ఉంది, ఆ రీల్ షూట్ చేసుకొని ఇంకా మళ్ళీ రెస్ట్ మోడ్లోకి ఈవినింగ్ ఎటైనా బయటకు వెళ్తా. అండ్ ఓకే ఏ డే ఇన్ మై లైఫ్ కూడా చేస్తా, బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు. సో ట్రావెల్ బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మంచి మంచి ట్రావెల్ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ట్రావెల్ బ్లాగ్ కాబట్టి మేబీ కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే నాకు తెలియదు, ఆమె బిగినర్ కాబట్టి. సో డెఫినెట్లీ మీకు మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను, ట్రస్ట్ మీ. అండ్ మీరు కూడా కొండగట్టు విజిట్ చేసి మీ మొక్కులన్నీ నెరవేరాలి, మీరు ఏం కోరుకుంటే అది నెరవేరాలి, ఓకేనా? సో యా, that's it for the vlog. I'm ending this video here. So bye, have a nice day. చెప్పడం మర్చిపోయాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, బాయ్.